అరే రికార్డ్ చేయి అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా. హలో ఎవ్రీవన్, నేను మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ సిరీస్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ హిమాచల్. ఒక 1 month కంటిన్యూస్ స్ట్రెస్ఫుల్ అండ్ హెక్టిక్ వర్క్స్ తర్వాత మంచి బ్రేక్ కోసం పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి నేను విజిట్ చేసిన ప్లేస్ నార్కులింగా. ఇది ఒక టిబేటియన్ కల్చరల్ హెరిటేజ్. ఇక్కడ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ టెంపుల్ కలిపి ఉంటాయి. ఈ ప్లేస్‌ని ఎంత బాగా క్యూరేట్ చేశారంటే, మన 5 సెన్సెస్‌ని చాలా కామ్ చేస్తుంది. ఈ గ్రీనరీ, ఈ వాటర్ ఫ్లో ఇవన్నీ చూస్తే. నాకైతే ఏదో రెయిన్ ఫారెస్ట్‌కి వచ్చినట్టు ఉంది. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. నరికేయాలి. సో, ఇక్కడ తిరగడానికి ఎనర్జీ కావాలి కదా! సో, ఫస్ట్ రాగానే ఒక మంచి మసాలా చాయ్ తాగా అనమాట. చక్కెరేసినట్టున్నారు. తియ్యగుంది. ఇక్కడ మీకు చుట్టూ కలర్ఫుల్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవి టిబేటియన్ కల్చర్‌లో చాలా ఇంపార్టెంట్ ఉంది. వీటిని ప్రేయర్ ఫ్లాగ్స్ అంటారు. వీటి మీద ధరణి, సంస్కృత్ మంత్రాస్, ప్రోవర్బ్స్, ప్రేయర్ స్క్రిప్చర్స్ ఇవన్నీ రాస్తారు. సో, బయట ఎందుకు కడతారు అంటే, అవి విండ్‌కి పైకి ఎగిరినప్పుడు ఆ ప్రేయర్స్ డైరెక్ట్‌గా గాడ్‌కి రీచ్ అయితాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఒక్కో ఫ్లాగ్ ఒక్కో కలర్‌లో ఉంటుంది. సో, ప్రతి కలర్‌కి ఒక మీనింగ్, ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అలా నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తుంటే నాకు మొత్తం తమలపాకులు కనిపించాయి. ఎక్సైట్ అయ్యి తినేసాను. అంటే తమలపాకు కాదు. నాకు న్యాచురల్‌గానే మినియేచర్ డాల్స్ అంటే చాలా ఇష్టం. సో, ఎప్పుడెళ్ళినా అక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను. చిన్ని చిన్నిగా, క్యూట్‌గా ఎంత బావుంటాయో. వీళ్ళని ఎక్కడైనా చూసినట్టుందా? పట్టుకో ఖానే కూరాక సాక్షి లేరా తెరో మన్ బిత్ర బడా మన్ ప్రాంచ సాగి ఏంట్రా ఏమన్నాడు? అదే నీకు పిల్లలు కావాలి కదూ అని అడుగుతున్నాడు. అవునవును. సో, నాకెప్పుడు ఈ డాల్స్‌ని చూసినా నాకు ఆ సీనే గుర్తొస్తది. సో, మీరు గూడా సూర్యుడికి చూపిచ్చి ఏం కావాలో కోరుకోండి. ఇంకా ఏ రిలీజియన్‌లో అయినా ఇది కామన్ అనమాట. ఇల్లు కావాలి, పిల్లలు ఆర్ వాళ్ళ కోరికల కోసం ఇలా స్టోన్స్‌ని పెడతారు. అండ్ ఇక్కడ మీకు కావాల్సినవి, మీ కోరికలేమైనా ఉంటే పేపర్‌లో రాసి ఇక్కడ పెడుతున్నారు. నాకు తెలిసి ఇవి బర్న్ చేస్తారు. ఎందుకంటే కింద యాషెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ది మోస్ట్ పీస్‌ఫుల్ నార్బలింగాలోని టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ అన్నీ టిబేటియన్ ఆర్కిటెక్చర్ స్టైల్‌లోనే బిల్డ్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్‌లీ షూస్‌ని తీసేసి వెళ్ళాలి. లోపల ఎంత స్పేషియస్‌గా, సైలెంట్, పీస్‌ఫుల్‌గా ఉంది అంటే, మీరు గూడా కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఎవరు డిస్టర్బ్ జేయరు. సో, నేనైతే అట్లా ఒక గంట కూర్చొని రిలాక్స్ అయ్యాననమాట. ఇక్కడ ఈ పెద్ద క్లాత్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా! పెయింటింగ్ లాగా. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇవి పెయింటింగ్స్ అనుకున్నాను. కానీ అవి టెక్స్టైల్ యాప్లిక్ వర్క్. ప్రతి చిన్న డీటెయిల్‌ని వాళ్ళు క్లాత్ కట్ చేసి హ్యాండ్ స్టిచ్ చేస్తారు. చాలా ఇంట్రికేట్ వర్క్ అండ్ చాలా ఇయర్స్ టైం పడుతుంది. ఎంత పేషెన్స్ ఉండాలి కదా! ఇంత వర్క్ చేయాలంటే.
ఇంకా ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి వస్తే వుడ్ కార్వింగ్ చేస్తారు. అన్నీ హ్యాండ్ డన్. ట్రెడిషనల్‌గా కొన్ని ఏజెస్ నుండి వీళ్ళు ఈ క్రాఫ్ట్‌ని ప్రాక్టీస్ చేస్తున్నారు. టిబేటియన్ ఆర్కిటెక్చర్‌లో వుడ్డే ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ బ్రైట్ రెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎస్థెటిక్ ఫీచర్ అన్నమాట వాళ్ళ ఆర్కిటెక్చర్‌లో. వీళ్ళ లివింగ్ స్పేస్‌లో విండో సైజ్ మనకిలా ఉండవు. చాలా చిన్నగా, క్యూట్‌గా ఉంటాయి. జస్ట్ బయట ఏం జరుగుతుంది చూడ్డానికి ఒక మనిషి ఫేస్ మాత్రమే పట్టేంత చిన్నగా ఉన్నాయి. ఇంకా ఆర్ట్ విషయానికొచ్చేసరికి మినియేచర్ పెయింటింగ్స్ వాళ్ళ ట్రైబ్స్ గురించి, ఎటైర్స్, ట్రెడిషన్స్, వాళ్ళ రిలీజియన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ మినియేచర్ పెయింటింగ్స్‌లో పెట్టారు. చాలా డీటెయిల్డ్‌గా ఆహ్, చూపించారనమాట. ఈ లాజెల్ డాల్ మ్యూజియంలో మినియేచర్ నార్మల్‌గా టెంపుల్ సెట్‌ని చేసి పెట్టారు. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఇది లేదు. సో, కొత్తగా పెట్టినట్టున్నారు. చాలా చిన్నిగా, క్యూట్‌గా భలే ఉంది చూడ్డానికి. మొత్తం వుడ్‌తోనే చేశారు. నాకీ డాల్స్ చాలా చాలా నచ్చుతాయి చూడ్డానికి. ఎందుకంటే మంచిగా డీటెయిల్డ్‌గా చేశారు. అండ్ మీకు హిస్టరీ తెలుసుకోవాలన్నా సరే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి పెట్టి ఉన్నారనమాట. చూడ్డానికైతే క్యూట్‌గా ఉన్నాయి. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తాయి. అవి తిరిగి మనతో మాట్లాడితే ఏమవుతదా అని. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే చిచి నెక్స్ట్ నేను వచ్చిన ప్లేస్ తాంకా పెయింటింగ్ స్టూడియో. ఇది ఒక టిబేటియన్ బుద్ధిస్ట్ ఆర్ట్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్ట్ స్కిల్ అనమాట. చైనీస్ స్క్రోల్ పెయింటింగ్ స్టైల్‌లో ఉంటుంది. ఎక్కువ బుద్ధిస్ట్ డైటీవి, మైథలాజికల్ సీన్స్ అండ్ మండలా ఆర్ట్ ఉంటాయి. ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి 3-7 ఇయర్స్ పడుతుంది. అండ్ ఒక పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ టైం పడుతుంది. ఈ పెయింటింగ్స్‌ని క్యాన్వాస్ క్లాత్ మీద చేస్తారు. అండ్ కొన్ని కొన్ని పెయింటింగ్స్‌లో అయితే ప్యూర్ గోల్డెన్ కూడా యూజ్ చేస్తారు. ఆ బోర్డర్ లైన్స్‌ని డ్రా చేయడానికి. అండ్ కలర్స్ కూడా అన్నీ న్యాచురల్‌గా సోర్స్ చేసుకుంటారు. ఇవి బుద్ధిస్ట్ ప్రేయర్ వీల్స్. మనీ అని గూడా అంటారు. బ్రాస్ మెటల్‌తో చేసి ఉన్నాయి. మనసులో మంత్ర చెప్పుకుంటూ టచ్ చేసి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక ప్రేయర్ ప్రాక్టీస్. ఇలా చేయడాన్ని టర్నింగ్ ద వీల్స్ ఆఫ్ ధర్మ అని అంటారు. స్టార్టింగ్‌లో నాకు తెలియక ఎలా పడితే అలాగా రోల్ చేసుకుంటూ వచ్చేసేదాన్ని. బట్ వీటికి ఒక డిజైర్డ్ డైరెక్షన్ ఉంది. మీకు అక్కడ కింద పెయింటింగ్ చేసి ఉంటుంది. సో, మీకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావాలి అంటే వాళ్ళు చూపించిన డైరెక్షన్‌లోనే వెళ్ళాలి. ఇంకా నార్బలింగలోని కెఫే అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఉంటుంది. సూపర్ డెలీషియస్. ఎక్కువగా ఫారినర్స్ వస్తారు కాబట్టి మెన్యూ కూడా అలానే డిజైన్ చేశారు. డెజర్ట్స్‌లో లెమన్ టార్ట్ నా ఫరెవర్ ఫేవరెట్. వీళ్ళ కెఫేస్ మెక్‌లోడ్, ధర్మశాలలో గూడా ఉన్నాయి. నాకైతే చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఒక చిన్న టిప్, ఇక్కడ వీళ్ళు యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు. సో, ఖచ్చితంగా మీరు నార్బలింగ విజిట్ చేస్తే మాత్రం క్యాష్ కానీ, కార్డ్ కానీ క్యారీ చేయండి.
అండ్ ఇట్స్ డెజర్ట్స్ టైమ్. నాకు చాలా స్వీట్ టూత్ ఉంది. అందులోనూ బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ అయితే ఆహా! యమ్మీ టమ్మీ. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ క్యామమైల్ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. కోసేద్దామని టెంప్ట్ అయ్యి, అలా కొయ్యకూడదని రియలైజ్ అయ్యి బయటకొచ్చేసాను. ఇంకా అలానే నార్బలింగాలో అయితే ఆర్ట్ నుండి ఇంటీరియర్స్, క్లోతింగ్ వరకు బయట కూడా మొత్తం మీకు టిబేటియన్ ఐటెమ్స్ దొరుకుతాయి. షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు కూడా ఒక మంచి బ్రేక్ తీసుకోవాలంటే ఎప్పుడూ ఆ క్రౌడెడ్, క్లమ్జీ ప్లేసెస్ కాకుండా ఇలా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి సీనిక్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. నేచర్‌కి దగ్గరగా అలా ఒక్కసారి ట్రై చేయండి. నేను నా డేని ఇలా హ్యాపీగా, రిలాక్స్డ్‌గా 1 మంత్ స్ట్రెస్‌ని 1 డేలో తీర్చుకున్నా. థాట్స్ ఇట్ ఫర్ టుడే. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి. బాయ్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్లో చెప్పాను కదా. ఓ ఆ, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు.